అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలతో కాలేజీలు మూతపడిపోతున్నాయా అంటే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అలాంటి సంచలన నిర్ణయమే తీసుకున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరవధికంగా బంద్కు సిద్ధమవుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కాలేజీల ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం సుమారు 10,000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉంచడంతో బంద్కు పిలుపునిచ్చాయి యాజమాన్యాలు. తెలంగాణలోని ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధిక బంద్కు రెడీ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. దసరా పండుగ లోపల మాకున్నటువంటి బకాయిలన్నీ రిమైనింగ్ 50% సెప్టెంబర్ ఇవ్వాలని, ఒకవేళ ఇవ్వకపోతే మన దేశంలో మోక్షకున్న విశ్లేషణ అంటే ప్రతి ప్రొఫెషనల్ ఒక ఆత్మీయతతోని అనురాగంతోని అత్యంత ఆదరణ కలిగినటువంటి ఆ దినాన్ని సెప్టెంబర్ 15 మేము బ్లాక్ సెప్టెంబర్ 15 నుంచి నిరవధికంగా కళాశాలను మూసివేయాలని చెప్పేసి అన్ని అసోసియేషన్ కలిపి డిసిషన్ చేసుకున్నాయి. సో ఈ డిసిషన్ ప్రకారం సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 15 బ్లాక్ డే, సెప్టెంబర్ 15 నుంచి కళాశాల నిరవధికంగా మూసివేయబడుతుందని చెప్పేసి సెప్టెంబర్ 17న ఇంజనీర్స్ డేస్ నేపథ్యంలో ఆ రోజును బ్లాక్ డేగా ప్రకటిస్తూ ఇంజనీరింగ్, ఫార్మా, నర్సింగ్, ఎంబీఏ, ఎంసీఏ సహా వృత్తి విద్యా కాలేజీలు బంద్ పాటిస్తాయని ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ తెలిపింది. అయితే ఈ క్రమంలోనే ఉన్నత విద్యా మండలి చైర్మన్ కలిసిన ఫెడరేషన్ నాయకులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి విడుదల చేసే వరకు బంద్ కొనసాగిస్తామంటూ తెలుపుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు సుమారు 10,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉందని ఫెడరేషన్ నాయకులు చెప్పారు. ఇక ఈ నిధులు తక్షణమే విడుదల చేయకపోతే కాలేజీల నిర్వహణ తీవ్రంగా దెబ్బతింటుందని, విద్యారంగం అగాధంలో పడుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా కాలేజీల యాజమాన్యాలు ఉన్నత విద్యా మండలి చైర్మన్ను కలిసి బకాయిల విడుదలపై విజ్ఞప్తి చేశాయి. అయితే ఈ సమస్యపై ప్రభుత్వానికి మెమరాండం కూడా అందజేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరసనగా ఈ నెల 15వ తేదీ నుంచి వృత్తి విద్యా కాలేజీలను మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాలేజీల బంద్ కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడనుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఓవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బకాయిల వివాదం కారణంగా విద్యార్థులు నష్టపోకూడదని ప్రభుత్వం, కాలేజీల యాజమాన్యాలు త్వరగా ఒక పరిష్కారానికి రావాలని వాళ్ళు ఆశిస్తున్నారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇంజనీర్ల దినోత్సవాన్ని అంటే సెప్టెంబర్ 15ని బ్లాక్ డేగా పాటిస్తున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సవరించిన స్వయం స్థిరమైన ఫీజు రియంబర్స్మెంట్ నమూనా తక్షణ అవసరం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి పదే ప్రాతినిధ్యం చేసినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదు. అయితే ఇప్పటికే జనరేట్ చేయబడిన టోకెన్లకు సంబంధించి 1,200 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు ఫండింగ్ బ్యాంకును ఏర్పాటు చేయాలంటూ ప్రత్యేకంగా అభ్యర్థించిన ప్రభుత్వం సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక్క ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే కాదు, అటు డిగ్రీ, పీజీ కాలేజీలు కూడా బంద్ పాటించనున్నాయి. ఇప్పటికే జరిగిన తీవ్ర ఆలస్యం కారణంగా ప్రైవేట్ సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అధ్యాపకులు, సిబ్బంది జీతాలు చాలా నెలలుగా చెల్లించలేదని అసోసియేషన్లు పేర్కొంటున్నాయి. చాలా మంది అధ్యాపకులు తమ ప్రాథమిక రోజువారీ అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నారని, వారు విధులకు హాజరు కాలని స్థితి కూడా ఏర్పడిందని తెలిపారు. అయితే దసరా సమీపిస్తుండటంతో వేలాది కుటుంబాల జీతాల లేమితో పండుగ జరుపుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీజీ కాలేజీలు కూడా ఈ నెల 16 నుంచి నిరవధిక బంద్ చేపడుతున్నాయి. ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకపోవడంతో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని, అద్దెలు, అప్పులు చెల్లించలేని పరిస్థితి వచ్చిందంటూ సంఘం అధ్యక్షులు చెప్పుకొచ్చారు. ఇక ఈ నెల 15 ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ లాంటి కాలేజీలతో పాటు 16 నుంచి ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు కూడా బంద్ పాటించనున్నాయి. మొత్తానికి 10 నుండి 12 లక్షల మంది విద్యార్థులు దీనివల్ల ప్రభావితమవుతున్నారు. గత బకాయిలతో కలిపి సుమారు 8,000 కోట్ల వరకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.